శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ నెల మొదటి వారంలోపు కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అయితే కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల కలిగబోయేటువంటి ఆ నష్టం ఏ విధంగా ఉండబోతుంది, వారి జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి కోపతాపాలు ఎంత ఉన్నా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ముఖ్యంగా స్త్రీల విషయంలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకానొక సమయంలో వీరితో పాటు వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేయవచ్చు. కొంతమంది స్త్రీలు మీ పరిచయం అయ్యి మిమ్మల్ని ఇక వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం, ఆర్థిక పరంగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి స్త్రీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే అసహనానికి ఇంకా తొందరపాటు నిర్ణయానికి గురి కావడం వల్ల, క్రమశిక్షణ అవగాహన రాహిత్యం ఉండడం వలన మీకు తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. తల్లిదండ్రులతో పాటు మీ సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులతో లేదా అన్నదమ్ములతో సొంత కుటుంబీకులతోనే మీకు వాగ్వాదం వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో సమన్వయం పాటించి ఇక మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి రావడం, అలాగే గురుబలం లేకపోయినా అద్భుతమైనటువంటి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేయగలరు. ముఖం కళతప్పి ఉండటం వల్ల అధిక ధన వ్యయం, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించడం, అమోఘమైనటువంటి వాక్చాతుర్యం ఇక మీరు ప్రదర్శించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. జ్ఞానం వృద్ధి చేసుకుంటారు. ఈ విషయంలో అనేక రకములుగా ప్రయోజనం పొందుకునేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మరియు పురోగతి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వాద్యాల విషయాల్లో ఉపశమనం కల్పిస్తుంది. అంతేకాదు సంపాదన మెరుగవుతుంది. వాహనం సంపాదన, అలాగే విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో జీవనశైలి సంపత్తనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క జూన్ నెల మొదటి వారం తర్వాత ఇక కొన్ని రోజుల పాటు మీకు మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తులు లేదా బీపీ సంబంధించినటువంటి ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజుడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు చదువుల్లో పురోగతి, స్వస్థగా చురుగ్గా ఉంటారు. మానసిక ప్రశాంతత, అదృష్టం, దూర ప్రయాణాలు కలిసి రావడం వంటివి ఈ యొక్క విద్యార్థులకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. స్వీయ నియంత్రణ విధించుకొని ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. పెళ్లి, ప్రేమ విషయాలు, భావోద్వేగానికి గురి కావడం ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర యొక్క స్వామి ఆలయాన్ని దర్శించి ఇక మీరు మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి, శతవిషయం వారికి విద్యా ఉద్యోగ విషయాల్లో ముందంజ ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. పూర్వభాద్ర వారికి చేసేటువంటి పనిలో ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా 9గా చెప్పవచ్చు. క్రమేపీ స్వీయ వృద్ధిని సాధిస్తూ స్థిరత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను చేజార్చుకున్నట్లయితే మీరు తీవ్రమైనటువంటి ఇక ఒత్తిడిని, ఇబ్బందులు కలుగజేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండటం మాత్రం అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆశించే ఫలితాలు దక్కుతాయి. మీ సొంత ఇంటిని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులకు వేతనాల పంపు ఖరాబు అవుతుంది. అలాగే ధైర్యం, ప్రణాళిక, పట్టుదలతో కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అన్ని రకాల ప్రయత్నాల్లోనూ జయం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఎంతటి కార్యాచరణైనా సరే సులువుగా సాధించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. కార్యజయం, ధనాభివృద్ధి, ధనలాభం కలిగేటువంటి అవకాశం, పెట్టుబడులు కలిపి వస్తాయి. ముఖ్యంగా చేనేత, వస్త్ర, బట్టల వ్యాపారులకు ఈ సమయంలో అధిక లాభాలు కొన్ని వృత్తుల వారీగా సంతృప్తికరంగా ఉంటుంది.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అంతేకాదు మార్గావరోధాలు కలుగుతాయి. ఫ్లూ, జ్వరాలు, కండరాల నొప్పులు వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అధికార హోదా పెరగడం, ఖర్చులు అధికమవ్వడం, ఆరోగ్య సామాన్యంగా శుభకార్యములు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా తోబుట్టుల యొక్క సత్సంబంధాలు ఇక మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఓ స్త్రీ యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండవచ్చు. అది మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, లేదా మీ యొక్క దగ్గర చుట్టం కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు, అలాగే మీ యొక్క సోదరిమణులు కూడా కావచ్చు. అటువంటి విషయాల్లో ఇక మీరు అనుకూలమైనటువంటి ఫలితాలతో ఇక ముందుకు వెళ్ళడం, మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.